అధ్యక్ష నేను ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ ఒకటి చెప్తున్నా, ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష, క్రమీపంగా 10 సంవత్సరాలు బాగుంటుంది, సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక 20 సంవత్సరాలు బాగుంటుంది, కానీ తర్వాత ఎకో సిస్టమ్ లేకపోతే మనది కొలాప్స్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను, చైనాలో చూస్తే ఎకో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష. సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి గల పోర్ట్ యాక్సెస్, మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి, ఆ మొత్తం ఎకో సిస్టమ్ 100 కిలోమీటర్లు రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఫోకస్డ్ గా నేను తీసుకున్న అధ్యక్ష. మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం అందజేయని విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే టీసీఎస్ వచ్చింది, దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అలా బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో భాగంగానే ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ అధ్యక్ష. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్, ఆ భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అది ఆంధ్ర రాష్ట్రం వస్తుంది. నిజంగా గర్వకారణం అధ్యక్ష. ఇవన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చింది అధ్యక్ష. సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు, పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు. బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ 1 గా నిలబడాలి అధ్యక్ష. తద్వారానే ఈ పరిశ్రమలని పెద్ద ఎత్తున వస్తాయి. దానివల్లనే నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా పౌర సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, 164 సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు. సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం, పొద్దున్న కూడా కోరాం, మళ్ళీ కోరుతున్నాం. ఆల్రెడీ ఒక సభ్యుడు కూడా వచ్చి కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు ఇష్టం జరిగింది. మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాలి, మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. పాలసీస్ అన్ని ఇప్పుడు మేము ముందలు పెట్టాం. ఐటీ పాలసీ కూడా త్వరలోనే మేము తీసుకొస్తున్నాం. సో మనందరం ఈ ఎంఎస్ఎంఈ గౌరవ మంత్రి గారు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా గతంలో మాట్లాడారు. 3-4 సెషన్స్, ఇదే సెషన్ లో 3-4 రోజుల ముందల అది కూడా చెప్తాం జరిగింది. పాలసీ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. సో పాలసీలన్నీ తీసుకొచ్చాం. మనందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. తద్వారానే 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి మనం కల్పించగలుగుతామని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ నేను తెలుపుకుంటూ, గతంలోనే చెప్పాను, మీకు కాంటాక్ట్స్ ఏమైనా, రోల్ డెక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. వాళ్ళందరికీ పర్సనల్ గా కలిసికట్టుగా వెళ్ళి రీచ్ అవుట్ చేద్దాం. అవసరమైతే కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1 లో ఉండాలి, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ 1 లో ఉండాలి, సెల్ ఫోన్ తయారీ నంబర్ 1 లో ఉండాలి, సెమీ కండక్టర్స్ నంబర్ 1 లో ఉండాలి, డేటా సెంటర్స్ నంబర్ 1 లో ఉండాలి, టూరిజం నంబర్ 1 లో ఉండాలి, రెన్యూవబుల్ ఎనర్జీ నంబర్ 1 లో ఉండాలి, ఎంఎస్ఎంఈ నంబర్ 1 లో ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కేబినెట్ లో కూడా చెప్పారు, నంబర్ 2 అంటే దట్ ఈస్ నంబర్ 1 ఇన్ లూజింగ్ అని. సో నంబర్ 2 కి ప్లేస్ లేదు, అన్ని రంగాలు నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి పాలసీ కావాలంటే నేను మీకు పాలసీలు అందజేస్తాం, మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలంటే అందజేస్తాం. మీరు పరిగెత్తండి, అంటే ఆయన మాట చెప్పాలంటే నాకన్నా స్పీడ్ లో పరిగెత్తండి, మీరు ఇంకా స్లో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి తీసుకొస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. కానీ కలిసికట్టుగా చేయాలని ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులు అందరూ తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.